కట్టించుకోవడానికి కాలేజ్ కొరకు 120 కోట్లు ఇచ్చాం. దాని మహేశ్వర్ రెడ్డి కమిషన్ల కోసము ఆ మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్ దగ్గర కట్టనీయకుండా ఆపేపించాడు. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 8 రోజుల స్టార్ట్ చేయకుంటే ధర్నా చేస్తా అని చెప్పిన చెప్పగానే ఇప్పుడు కరెక్ట్ 8 రోజులు అయినాక 9వ రోజు నాడు పని మొదలైంది. ఆ గుట్ట మీద బండలు వలగొడుతున్నారు. నర్సింగ్ కాలేజ్ కూడా 5 ఎకరాల భూమి కలెక్టర్ అప్పుడు ఇవ్వకుంటే మరి దాని విషయం కూడా చెప్తే కూడా కలెక్టర్ గా నర్సింగ్ కాలేజ్ కూడా 5 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. అది 20 ఎకరాల భూమి ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. పని మొదలైంది. ఈ మనిషికి బెదిరించుడు మేము గడబడి చేస్తామంటే నేనేటట్టున్నాడు. ఇక వట్టిగా మనం నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే ఏ పని కాదు, ఉన్నాయి కూడా వీకిటట్టున్నాయి. కాబట్టి మనం తప్పు చేసుకున్నాం. ఇక 5 ఏళ్ల దాకా ఏం చేయడానికి లేదు. అందుకొరకే ఇక మీరందరూ కూడా మరి మేమేదో మా సార్థ కొరకు చెప్తలేము. మాకు ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, ఏదైనా ఓటు వేయరు లేకుంటే ఇంకోటి మీకు అడగలే. ఇప్పటిదాకా మేము అడుగుతలేము కూడా. మేము మీ కష్టాలకు ఆదుకోవడానికి आपके जो तकलीफ है उसको दूर करने के वास्ते हम आए. उससे ज्यादा आप कुछ भी मांगने की नहीं है. किसी को 1 రూపాయి नहीं देना. ఎవరికైనా దయచేసి 1 రూపాయి కూడా. నాకు తెలిసింది నిన్న మొన్న నీకు ఇల్లు మంజూరు ఇప్పిస్తాము 50,000 రూపాయలు మనం అడుగుతున్నారట. నేనే కరెక్టే ఏకండి 50,000 అడుగుతున్నారట. ఆ 50,000 కాదు 5 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకండి. 5 రూపాయలు కూడా ఇవ్వకండి. ఇస్తే నేను నా ఫోన్ నంబర్ ఇస్తా. ఎవరు తెలకుండా నాకు ఫోన్ చేయండి. ఆ ఎవరు అడిగిన వాళ్ళ పేరు చెప్తే బాగా పోలీసుల కేసు బుక్ చేపిస్తా. ఏ గవర్నమెంట్ మీకు ఇచ్చింది తప్ప ఎవరికో రుష్వత్ ఇవ్వని చెప్పి పైసలు ఇవ్వని చెప్పి మాత్రమే ఇవ్వలే. చివరొస్త దగ్గర ధర్నా చేద్దామా ఆడ ఏద్దామంటే ఆడ బాగా చెప్తా. మాకు ఇల్లు పని మొదలు పెట్టకుంటే 10 మొదలు పెట్టిందా వచ్చి ఈడ కావాలంటే ఒక గజేందర్ వీళ్ళంతా కౌన్సిలర్ వచ్చి మంచికి ఒక 200 రూపాయలు జమేసి పటాకులు పెట్టాలి కొట్టి అచ్చులకి ఇంత మిఠాయి వంచేసేది. 600 ఇల్లు మీకు ఆశీర్వాదం మీకు ఎప్పటికుంటుంది ఇదారా. ఇక ఎవరైతే అడ్డుకుంటున్నారో వాడికి పాపం 100%. आप तो उर्दू में जवाब में क्या बोलते हैं मेरे समय हाँ बद्दुआ लगते. उसकी जो आड़ा आ रहे उसको बद्दुआ लगता. जो अच्छे काम कर रहे దారికి వచ్చింది. మీరు ఇంతమంది సమయానికి నేను నిన్ననే చెప్పిన, మొన్న కూడా కాదు నిన్న చెప్తేనే పాపము మనోళ్ళందరూ ఇంతమందిని తోలుకొచ్చుకున్నారు. అంటే ఇవాళ రేపు ఏ పని చేసినా కానీ అంటే ప్రజల బలం ఉండాలి. మన అక్కడ దిలార్పూర్ దగ్గర ఒకటి ఇథనాయిల్ ఫ్యాక్టరీ వచ్చిండే. దాంతో పొల్యూషన్ వస్తుందట, మొత్తానికి ఆరోగ్యం చెడు ఖరాబ్ అవుతుందట అని చెప్పగానే ఆడోళ్ళు వచ్చిన మొత్తం దిలార్పూర్ గుడ్డపల్లి పూరి ఔరత్లో 1000 మంది వచ్చిన ఇంటికి 1 మనిషి లెక్క పెట్టుకుని వచ్చేది. 1000 ఔరత్లోగా 2 दिन खड़े रहे. 2 రోజులు నిలబడితే గవర్నమెంట్ దిగొచ్చి ఆ ఫ్యాక్టరీ బంద్ పెట్టేసింది. ఔరత్లో మెహనత్ కడితే ఆయన ఈడ కూడా అంతే. మనం ఇంట్లోకి వెళ్ళాము అన్ని మన ఇంటికి వేస్తాయని కూర్చుంటే రావు. అది ఒకప్పుడు జమానా ఉండే, ఇప్పుడు లేదు.